ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎప్పుడు భిన్నంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఇస్తున్న రాజకీయ మద్దతు క్షేత్రస్థాయిలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు పార్టీకి చెందిన కీలక నేతలు, అత్యంత సన్నిహితులు జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థల కేసులో చిక్కుకుని జైలుకు వెళ్తుంటే మౌనం వహిస్తున్న జగన్, మరోవైపు స్థానిక ఘర్షణలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఉదంతాల్లో మాత్రం స్వయంగా రంగంలోకి దిగి భరోసా కల్పిస్తుండడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ విచిత్రమైన వ్యూహం వెనుక అసలు కారణాలేమిటి, దీనివల్ల పార్టీకి జరిగే లాభ నష్టాలు ఏమిటనే కోణంలో రాజకీయ విశ్లేషకులు జోరందుకున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద ఎత్తున కీలక నేతలు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ముద్రపడిన వారు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి అగ్రశ్రేణి నాయకులు అరెస్ట్ అయి రోజుల తరబడి జైల్లో మగ్గుతున్నప్పటికీ పార్టీ అధినేత వారిని పరామర్శించడానికి కూడా వెళ్లకపోవడం గమనార్హం. పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను వెనకేసుకురావడానికి ఆయన ఇష్టపడడం లేదు అని అంతర్వర్గాలు చెప్తున్నాయి.